హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో మరొక వారం రోజుల్లో పోలింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో అంటే ప్రతిపక్షాలు చేస్తున్న గాయిగత్తర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అంటే మాట్లాడడానికి ఏవీ లేని సందర్భంలో ఒకవైపు పెన్షన్ల వ్యవహారం, మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతుంది. ఈ క్రమంలో పచ్చపత్రికలు రాస్తున్న రాతలు నింగి, నేల, గాలి అంటే పంచభూతాల్ని వైఎస్ జగన్ చెరబట్టినట్టు ప్రొజెక్ట్ చేస్తున్న తీరులో నిజమెంత, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏం చెప్తుందన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఇప్పుడు మాజీ ఫార్మర్ సిఎస్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం గారు ఉన్నారు. వారు అంటే ఎన్నో శాఖల్లో కీలక అధికారిగా పనిచేశారు. వారిని అడిగి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న సంస్కరణలు ఏంటి, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు రాజకీయాల్లో, మీరు కూడా కొన్ని సెమినార్లో పాల్గొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చాలా అంటే చాలా రాద్ధాంతం జరుగుతుంది. ఇందులో ఫ్యాక్ట్ ఏంటి సార్? అంటే హిస్టారికల్గా చూస్తే మనకు మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ని అంటే ఎఫ్డిఐలు మనకు చాలా ఇంట్రెస్ట్ కదా, ఫారెన్ డొమెస్టిక్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అది దానికోసం అని చెప్పి ఆయన బయట వాళ్ళతోటి పెద్ద ఇన్వెస్టర్స్ తోటి మీటింగ్ అది పెట్టినప్పుడు సార్ మనము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు ఆలోచించినప్పుడు వాళ్ళు మనకు బాగా ఎత్తి చూపెట్టినటువంటి లోపం ఈ దేశంలో ఏంది అని అంటే, మీకున్నటువంటి భూమి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక క్లియర్ టైటిల్ చూపెట్టట్లేదు. దాంతో ఈరోజు మేము ఒక 100 ఎకరాలు ఒక ఇండస్ట్రీ కోసం కొనుక్కున్నా సడన్గా అన్ని డబ్బు పెట్టి కొంటాము, రిజిస్ట్రేషన్లు అవుతాయి, మా దగ్గర ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అన్నీ ఉంటాయి. సడన్గా 10 సంవత్సరాల తర్వాత ఎక్కడో సివిల్ కోర్టు నుంచి ఒక నోటీస్ వస్తుంది, మా మీద కేసు పెట్టిన కాదు ఈ భూమి మాది అని చెప్పి. సో ఆ కేసు తేలటానికి సివిల్ కోర్టులో సంవత్సరాల తరబడి కేసులు నడుస్తుంటాయి కాబట్టి అక్కడ 10 సంవత్సరాలు, మళ్ళీ ఆ తర్వాత అప్పీల్ అని హైకోర్టుకు వెళ్తాడు, అక్కడ 4-5 సంవత్సరాలు, ఆ తర్వాత సుప్రీంకోర్టు అని దాదాపు 25-30 సంవత్సరాలు లిటిగేషన్ తోటే మేము సతమతం అవుతున్నాము. ప్రపంచంలో ఇంకా అభివృద్ధి చెందిన దేశాలు వీటిలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. దీన్ని తప్పనిసరిగా మీరు ఆలోచించి ఎక్కడ పొరపాటు ఉంది, ఏ మార్పులు చేర్పులు తీసుకురావాలని చెప్పి ఆలోచించమని వారికి అడ్వైజ్ ఇవ్వటం జరిగిందండి. అప్పుడు వారికి ఉన్నటువంటి ఒక ఎక్స్పర్ట్ అడ్వైజర్ వాధ్వా గారు అని చెప్పి ల్యాండ్ మ్యాటర్స్ బాగా తెలిసిన ఆయనతోటి 1 మ్యాన్ కమిటీగా వేసేసి మొత్తం ఇంటర్నేషనల్గా అన్ని దేశాలు స్టడీ చేసి అక్కడ ఈ ల్యాండ్ టెన్యూరియల్ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, అక్కడ ల్యాండ్ ఈ టైటిల్స్ అవన్నీ ఎట్లా ఇస్తున్నారు ఏంటో అవన్నీ స్టడీ చేసి మన దగ్గర ఉన్నటువంటి లోపాలు దీన్ని మనం ఏ విధంగా సంస్కరించాలి అనేది చెప్పి సజెస్ట్ చేయమని చెప్పి వారికి చెప్పడం జరిగిందండి. వారు అన్నీ స్టడీ చేసి అన్ని అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఇక వాళ్ళందరూ కూడా టోరెన్స్ సిస్టమ్ అని చెప్పి అంటే ఒక కంక్లూజివ్ టైటిల్స్ ఇచ్చేటటువంటి ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నారు. మనం దురదృష్టవశాత్తు మన చట్టాలు ఏవి కూడా ఒక పర్మనెంట్ టైటిల్స్, కంక్లూజివ్ టైటిల్స్ ఇచ్చేటటువంటి చట్టాలు ఈ దేశంలో లేవు. దానివలన ఈ ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా ప్రిజంప్టివ్ నేచర్లో ఉంటుంది. అంటే మనం ఇచ్చేటటువంటి ల్యాండ్ రికార్డ్స్ అవన్నీ కూడా ప్రిజంప్టివ్ టైటిల్స్ అంటాం, అంటే ఊహాజనితమైనవి, నిజమైనటువంటివి కావు. మనం కూడా తప్పనిసరిగా ఒక కంక్లూజివ్ టైటిల్ సిస్టమ్ తీసుకొచ్చి ఆ టైటిల్స్కి గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వటము, లేదా మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లాగా టైటిల్ ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేది మనం ఏర్పాటు చేసే తప్పితే దీనికి మోక్షం లేదని వారు చెప్పడం జరిగిందండి. సార్ వారు చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ టాస్క్ ఫోర్స్లు అవి వేయటం జరిగింది. సరే, వారు మంచి రికమెండేషన్ చేశారు. దాన్ని ముందు మనకి ఎట్లా తీసుకెళ్ళాలి, వే ఫార్వర్డ్ అని చెప్పి నీతి ఆయోగ్ అప్పచెప్పారండి. అప్పచెప్పటమే కాకుండా మనకు 2008లోనే ఆల్రెడీ వాళ్ళు ఫార్మల్ డెసిషన్ ఒకటి తీసుకున్నారండి. ఇదిగోండి, ఇది మూవింగ్ టువర్డ్స్ క్లియర్ ల్యాండ్ టైటిల్స్ ఇన్ ఇండియా అని చెప్పి రీటా సిన్హా గారు సెక్రటరీ అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్, వారే అప్పుడు డీటెయిల్డ్గా ఇది పబ్లిష్ చేయటం జరిగిందండి. దాంట్లోనే ఆవిడ అంటుంది, ఆన్ 21st August 2008 ఇండియా టుక్ ఎ హిస్టారికల్ డెసిషన్ to move from the present system of presumptive property titles to the system of clear property titles
or the torrents system as prevalent in other countries such as Australia, New Zealand, UK, USA, Canada, Switzerland, Singapore, Malaysia, etc. ఈరోజు ఇది దాదాపు ప్రపంచంలో 90 కంట్రీస్లో 90 దేశాల్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారండి. సో ఇది చేయాలి అని చెప్పి August 21, 2008లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుందండి. ఓకే, ఆలస్యం ఎందుకు అయింది? ఇది చేసేది రాష్ట్ర ప్రభుత్వాలండి. ఎందుకు? మన కాన్స్టిట్యూషన్లో మనకి స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెంట్ లిస్టు ఇవి ఉన్నాయి. అవును. ల్యాండ్ అండ్ డీల్ చేసే ల్యాండ్ సబ్జెక్ట్ స్టేట్తో ఉంది. ఓకే, బట్ ల్యాండ్ అండ్ డీల్ చేసే కొన్ని చట్టాలు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నాయి. ఏవి? ఎవిడెన్స్ యాక్ట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ మన దగ్గర ఉన్నది. అది చేసే పని కేవలం రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండి. ఓకే, అదే మన తెలిసినటువంటి లాయర్లు చెప్తుంటారు కదా, మనం ఈరోజు కావాలనుకుంటే చార్మినార్ని రిజిస్టర్ చేయొచ్చండి, అడిగే వాళ్ళు లేరు. ఎందుకు? రిజిస్ట్రేషన్ ఈజ్ ఓన్లీ ఏ వాట్ ఐ కెన్ సే ట్రాన్సాక్షనల్ ఎవిడెన్స్ అండి. అంటే ఈ ట్రాన్సాక్షన్ జరిగింది, ఆయన కొన్నాడు, ఈయన అమ్మాడు అనేటటువంటి కాగితం మా దగ్గర రిజిస్టర్ అయింది, ఇద్దరి మధ్యలో లావాదేవీ జరిగింది. కరెక్ట్. దానికి ఇది ఒక ఎవిడెన్స్. అంతకు తప్పితే అది మనకు టైటిల్ రిజిస్ట్రేషన్ కాదండి. మనం అసలు టైటిల్ ఇస్తే కదా రిజిస్ట్రేషన్ జరగడానికి. టైటిల్సే మనం ఈరోజు వరకు ఇవ్వలేకపోయామన్నమాట. ఎందుకంటే హిస్టారికల్గా భూమి అనేది సావరినికి సంబంధించిందండి. సావరిన్ అంటే క్వీన్ లేదా కింగ్ లేదా ఇప్పుడు ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇన్ ఎ డెమోక్రసీ. ఓకే, ల్యాండ్ బిలాంగ్స్ టు సావరిన్ అండి. దాన్ని మనము వేరియస్ టెన్యూరియల్ సిస్టమ్ అంటాము. రైతువారీ సిస్టము, ఇనామ్స్, జమీందారీసు, ఎస్టేట్స్, ఇట్లా వేరియస్ టెన్యూరియల్ సిస్టమ్స్ పెట్టుకొని మనము ఆ ల్యాండ్ని మేనేజ్ చేస్తూ పోయాము. ఎవరికి? సావరినికి సంబంధించినటువంటి భూమి. ఓకే, దీన్ని ఎప్పుడైతే ఈ సిస్టమ్స్ అన్నీ అబాలిష్ చేస్తూ మనము ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అందరికీ కూడా రైతువారీ పట్టాలు ఇవ్వాలన్నప్పుడు, అంటే దున్నే వాళ్ళందరికీ హక్కులు ఇవ్వాలన్నప్పుడు కొన్ని హక్కులు ఇవ్వటానికి మనం డెసిషన్స్ తీసుకొని సెటిల్మెంట్ చేస్తూ పోయాము. దానిలో లేటెస్ట్ సెటిల్మెంట్ మన రాష్ట్రంలో జరిగింది ఏంటంటే, అంతకుముందు రైతువారీ సిస్టము, ఈ నామ్స్, ఎస్టేట్స్ ఇవన్నీ అబాలిష్ చేసి పట్టాలు ఇవ్వటం మొదలుపెట్టాం. అల్టిమేట్గా మనకు తర్వాత 90sలో రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అని పట్టుకొచ్చామండి. ఓకే, అది లాస్ట్ మనకు వచ్చినటువంటి చట్టాల్లో. ఏది? సెటిల్మెంట్ చేసి మనకు కొన్ని రైట్స్ మనకి ఇవ్వటము. ఆ రైట్స్ 1B రిజిస్టర్ అని దాంట్లో ఎంటర్ చేసి ఆ భూమి ఎవరు దున్నుతున్నారు, వాళ్ళకి మనం ఎటువంటి హక్కులు ఇవ్వదలుచుకున్నాం అనేది ఆ 1B రిజిస్టర్లో ఎంటర్ చేసి దాన్ని రైతుకు దాని కాపీ ఒక పట్టేదారు పాస్బుక్స్ లాగా ఇచ్చేవాడిని. ఓకే, ఆ పట్టేదారు పాస్బుక్ ఉన్నంత మాత్రం చేత మనం ఓనరం కాం, 1B రిజిస్టర్లో ఉన్నంత మాత్రం చేత ఓనరం కాం. మనకు సర్టన్లీ రైట్స్ ఉన్నాయండి, ఓనర్షిప్ ఇవ్వలేదు. ఓనర్షిప్ ఈ రోజు వరకు ఇవ్వడానికి చట్టమే చేయలేదండి. ఓకే, అందుకని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఒక మోడల్ యాక్ట్ తయారు చేసి 2008లో చేశారు. ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు మనం టైటిల్ సిస్టానికి వెళ్ళాలి అని 11లో చేశారు, 15లో చేశారు, 19లో లాస్ట్లో చేశారు. అంటే ఈ మధ్యలో మళ్ళీ టాస్క్ ఫోర్సులు, కమిటీలు వేశారు. లాస్ట్ కమిటీ మనకు 2016, 18 ఆ ప్రాంతంలో వినోద్ కుమార్ అగర్వాల్ కమిటీ ఒకటి వేశారు. వే ఫార్వర్డ్ ఇది కరెక్ట్. మన అంటే టైటిలింగ్లో చాలా రకాలు ఉంటాయండి. సిస్టమేటిక్ టైటిలింగ్ అని, పార్షియల్లీ సిస్టమేటిక్ టైటిలింగ్ అని రకరకాల విధానాలు ఉన్నాయి. ఓకే, మన దేశానికి ఏది సూటబుల్, మనం ఏది తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే దానికి కమిటీ వేస్తే వాళ్ళు అప్పుడు సిస్టమేటిక్ టైటిలింగ్కి వెళ్దాం. సిస్టమేటిక్ టైటిలింగ్ అంటే ఏంటంటే మరలా బిగినింగ్ నుంచి మొదలుపెట్టి కంప్లీట్గా రీసర్వే చేసి అప్పుడు రీసర్వే అయిన వాటికి మాత్రమే మనం టైటిల్స్ ఇద్దాము, అంతేగాని పాత రికార్డు ప్రకారం కాదు అనేటటువంటి డెసిషన్ తీసుకుని ఆ సిస్టమేటిక్ టైటిలింగ్కి అనుకూలంగా వీళ్ళు మరలా ఒక మోడల్ యాక్ట్ తయారు చేసేసి 2019లో ఆ మోడల్ యాక్ట్ కమ్యూనికేట్ చేశారండి అందరికీ. మీ ప్రతి రాష్ట్రం కూడా ఈ చట్టం తీసుకుని వచ్చి మీరు రీసర్వే చేసి టైటిలింగ్ ఇవ్వాలి అని చెప్పి ఇదిగేనండి మనకు. అప్పుడు ఇది ఐ థింక్ నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. ఇది ఐ థింక్ హిందూలోనే అక్కడ వచ్చిందండి. అప్పుడు నీతి ఆయోగ్ రిలీజెస్ డ్రాఫ్ట్ మోడల్ యాక్ట్ ఆన్ ల్యాండ్ టైటిల్స్. ఓకే, ఇది 2020లో
యాక్ట్ రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటిదండి. ఓకే. సో ఆ యాక్ట్ అయితే ఎప్పుడైతే వాళ్ళ మోడల్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమన్నారో ఈ లోపే 2015 మోడల్ యాక్ట్ ప్రకారం రాజస్థాన్ ఆల్రెడీ ఒక చట్టాన్ని తీసుకొచ్చిందండి. అది కూడా కాపీ ఉంది నా దగ్గర. ఇది రాజస్థాన్ అర్బన్ ల్యాండ్ అంటే ఓన్లీ వాళ్ళ అర్బన్ ఏరియాకే ముందు చేద్దాము అని చెప్పి చట్టం పాస్ చేశారండి. సర్టిఫికేషన్ ఆఫ్ టైటిల్స్ యాక్ట్ 2016, యాక్ట్ నెంబర్ 12 ఆఫ్ 2016 వాళ్ళు యాక్ట్ తీసుకురావడం జరిగింది. తర్వాత మహారాష్ట్ర డ్రాఫ్ట్ యాక్ట్ తీసుకొచ్చారండి. అది ఢిల్లీలోనే పెండింగ్ ఉంది. దాని మీద కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అమెండ్మెంట్స్ చేయమని చెప్పి అది ఉంది. ఇప్పుడు మరలా గుజరాత్, మధ్యప్రదేశ్ అందరూ కూడా యాక్ట్లు చేస్తున్నారండి. ఆల్రెడీ డ్రాఫ్ట్స్ ఆర్ రెడీ. ఇది చేసి మీరు రీసర్వే తీసుకుని ముందుకు వెళ్తే డిజిటలైజ్ చేసి ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా రీసర్వే చేసి ముందుకు వెళ్తే దీనికి సపోర్టివ్ ఫండింగ్ కూడా మేము ఇస్తాము అని చెప్పి నీతి ఆయోగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఓఎల్ఆర్ ద్వారా ఒక స్కీమ్ తీసుకుని వచ్చి డబ్బులు ఇవ్వడం కూడా మొదలుపెట్టారండి. ఓకే. ఆ స్కీము ఆ డబ్బు వచ్చిన తర్వాతే దెన్ ఇది పాత గవర్నమెంట్ టైంలోనే ఈ డెసిషన్ అండి స్టార్ట్ అయిందండి. ఏది డబ్బు డిజిటలైజేషన్కి రీసర్వే చేయడానికి కొంత డబ్బు పాత గవర్నమెంట్ టైంలోనే వచ్చిందండి. ఏది ఇంతకుముందు ఇప్పుడు ఎవరైతే ఇది వద్దంటున్నారో వాళ్ళ టైంలోనే వచ్చింది. చంద్రబాబు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదో అప్పుడే వచ్చిందండి. ఓకే. దేనికి అప్పుడు మీరు బేస్ స్టేషన్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయండి అంటే మన బేస్ స్టేషన్స్ ఏవి ఎస్టాబ్లిష్ చేయకుండా మనం సర్వేకి ముందుకు వెళ్ళలేమండి. 75 బేస్ స్టేషన్స్ మనం రాష్ట్రంలో ఏర్పాటు చేసాం. దానికి ఒక సంవత్సర కాలం పట్టిందండి. 2019 అంతా దానికే సరిపోయింది మనకు. తర్వాత మనకు ఈ డ్రోన్ సర్వేలు, రోవర్స్ కొనడానికి, డిజిటలైజేషన్కి కావాల్సినటువంటి కంప్యూటర్లు, సర్వే ఆఫ్ ఇండియా, ప్రింటింగ్కి కావాల్సిన సపోర్టు, వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తుంది. అది సో వాళ్ళు డబ్బులు ఇస్తామన్న తర్వాత మనం పోయినసారి మేనిఫెస్టోలో కూడా పెట్టుకుని రీసర్వే చేస్తామని చెప్పి రీసర్వే ఎందుకు చేస్తున్నాము? అల్టిమేట్గా కంక్లూజివ్ టైటిల్స్ ఇవ్వడానికే కదండి. రీసర్వే మొదలు పెట్టామండి మనం. పోయినసారి జగన్ గారు వారి మేనిఫెస్టోలో పెట్టి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ అంతా బేస్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేసి సెకండ్ ఇయర్లో పైలట్ ప్రాజెక్ట్ తీసుకుని విలేజ్ సెక్రటేరియట్లో భాగంగా 11,000 మంది సర్వేయర్స్ని రిక్రూట్ చేసి అందులో దాదాపు సగం మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ అండి. వాళ్ళందరికీ థరోగా ట్రైనింగ్లు ఇచ్చి ఇది కొత్త టెక్నాలజీలో డ్రోన్స్ మీద, ఎందుకంటే డ్రోన్స్లో ఆర్తో ఎలక్ట్రిఫైడ్ ఇమేజెస్ వస్తాయండి. ఆ ఇమేజెస్ ఎట్లా స్టడీ చేయాలనే దానికి ముందు నాలెడ్జ్ కావాలి. దాన్ని ఈ రోవర్స్ ఉపయోగించుకోవడానికి అనుభవం కావాలి. వీటన్నిటి మీదగా ఒక సంవత్సరం పాటు తరోగా ట్రైనింగ్ ఇచ్చి ఈలోపు కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ వచ్చిన తర్వాత మనకు రోవర్స్ ఇవన్నీ కొనడానికి ఇవన్నీ కూడా మన దేశంలో ఎవరు తయారు చేసేవాళ్ళు లేరండి, బయట నుంచి కొనాల్సిందే. వాటన్నిటికి రిస్ట్రిక్షన్స్ మిగతా దేశాల్లో కోవిడ్ వల్ల ఫ్యాక్టరీలన్నీ మూతపడి తయారు చేయటం మానేశారండి. దానికి స్ట్రగుల్ అయ్యి ఈరోజు మనం 3,000 రోవర్స్ కొన్నామండి. 3,000 రోవర్స్ ఉన్నటువంటి అంటే మిగతా 30 రాష్ట్రాలు కలిపితే ఎన్ని రోవర్స్ ఉన్నాయో మన ఒక్క రాష్ట్రంలో అన్ని రోవర్స్ ఉన్నాయండి ఈరోజు. దేశంలో మిగతా 30 రాష్ట్రాల్లో ఎన్ని రోవర్స్ ఉన్నాయో ఈ ఒక్క రాష్ట్రంలో అన్ని ఉన్నాయండి. 3,000 రోవర్స్ ప్రొక్యూర్ చేసి చక్కగా ట్రైనింగ్లు ఇచ్చి అందరికీ మనం సర్వే ఆఫ్ ఇండియాకి ఇంట్రెస్ట్ చేసే జాబు దాదాపుగా 1,24,000 స్క్వేర్ కిలోమీటర్స్ అండి మన రాష్ట్రం. దానిలో 40,000 స్క్వేర్ కిలోమీటర్ సర్వే ఆఫ్ ఇండియాకి ఇచ్చాము. మిగతాది మళ్ళీ టెండర్లు పిలిచి 12 డ్రోన్ కంపెనీలకు ఏమో వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసి డ్రోన్స్ దొరకట్లేదు అని అంటే స్టేట్ గవర్నమెంటే 40 డ్రోన్లు సొంతంగా కొని సర్వే ఆఫ్ ఇండియాకి వాళ్ళకి ఇచ్చారండి. సరే మీరు లేవు అంటున్నారు, మేము ఇస్తాము, దీన్ని ఉపయోగించి చేయండి అని. మన వాళ్ళని, మన సర్వేయర్స్ని కూడా ఏ లెవెల్కి తీసుకొచ్చారంటే ఈరోజు వీళ్ళు సొంతగా డ్రోన్లు నడపగలరు, డ్రోన్ సర్వే చేయగలరండి. ఆ స్థాయికి తీసుకుని వచ్చి మనం యాక్చువల్గా ఒక సంవత్సర కాలం నుంచి యాక్టివ్గా రియల్ సర్వే మొదలుపెట్టామండి. పెట్టి ఈరోజు వరకు దాదాపు 6,000 గ్రామాలు పూర్తి చేశాం కంప్లీట్గా. 4,000 గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా కొత్తవి పనిచేసాం. ఇంకో 2,000 గ్రామాలు పూర్తి అయినవి. ఈలోపు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్లు గొడవలు ఉన్నాయని పంచడం ఆపామండి. ఇంకొక 2,000, బట్ 6,000 పూర్తి అయిపోయినాయి. ఎక్కడా అసలు గొడవలు రాలేదు. మనకు 95% పర్ఫెక్ట్గా డిస్ప్యూట్ ఫ్రీ పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వగలిగినాం. 2% ఇక డిస్ప్యూట్స్ రకరకాల కారణాలు, వాళ్ళ అన్నదమ్ములు దొరకకపోవటం వలన, వాళ్ళ కొంత వాళ్ళ తప్పులు,
కొంత వీళ్ళకి ఎక్కడన్నా పొరపాట్లు ఉండొచ్చు, ఏమన్నా కానివ్వండి, ఒక 2% ఏదో డిస్ప్యూట్లో ఉన్నాయి, అవన్నీ డిస్ప్యూట్ రిజిస్టర్లో ఎంటర్ చేస్తూ చాలా పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా సర్వే చేస్తూ ముందుకు వెళ్ళిపోయినాం. అంటే ఈ 3-4 సంవత్సరాల నుంచి పైలట్ ప్రాజెక్ట్లో కానీ 6,000 గ్రామాలు సర్వే చేస్తే కానీ ఎక్కడ నుంచి అప్రిసియేషన్ తప్పితే ఒక కంప్లైంట్ లేదు, ఒక అనుమానం లేదు, ఏమీ జరగలేదు. ఇక్కడ మెయిన్ ఆబ్జెక్షన్ ఎక్కడొస్తుందంటే సార్, మా పాస్ పుస్తకాల మీద మీ బొమ్మ ఏంది అంటే అది రాజకీయ ఇక్కడ నుంచి ఎగదోసారు అనమాట. జగన్ బొమ్మ ఉంది కాబట్టి జగన్ దొబ్బేస్తాడు అనే మాట మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ అండి, అదే అన్యాయం అంటుంది. నేనేంటంటే మనము చేస్తున్నది వాస్తవిక సర్వే, పర్ఫెక్ట్ టైటిల్ సిస్టమ్ చేయాలి అని ఉద్దేశంతో ఫాలో అవుతున్నాము. అది సరే జగన్ గారి బొమ్మ ఉండకూడదు అనేది దానికి అబ్జెక్షన్స్ ఉంటే అంతవరకు నువ్వు కన్ఫైన్ చేసుకో. ఏది మా దగ్గర ఉండే టైటిల్, మా పట్టిదారు పాస్ పుస్తకాల మీద ఇంకో దాని మీద ABCD బొమ్మలు ఎందుకు అని చెప్పి నువ్వు ఇష్యూ చెయ్యి. సరే ఇది రాజకీయం కాబట్టి సమర్థించుకునే వాళ్ళు, అవును ఎంత కష్టపడి చేస్తున్నామేం కాబట్టి మా బొమ్మ ఎందుకు ఉండకూడదు అని చెప్పి ఇంతకుముందు పాత ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చాలా వాటి మీద ఆయన బొమ్మలు కొట్టించుకున్నాడు. భూదార అన్నిట్లో మరి ఆయన చేసుకున్నప్పుడు మేము ఎందుకు చేసుకోకూడదు అని రాజకీయం అని అంతవరకు. కానీ ఒక చక్కటి కార్యక్రమం, చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం, భవిష్యత్తులో ల్యాండ్ మేనేజ్మెంట్ చాలా ఈజీగా ఉండి ఒక రైతుకు భరోసా గ్యారంటీ ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ తోటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ప్రోద్బలము, వాళ్ళు ఇచ్చినటువంటి చట్టాలతోటి మనము ఎనాక్ట్ చేసి ఆ యాక్ట్ తీసుకురావడానికి 4 సంవత్సరాలు పట్టిందండి. 19లో మనం ఇక్కడ బిల్లు పాస్ చేస్తే గవర్నర్ గారి క్లియరెన్స్ తోటి ఢిల్లీ వెళ్ళిన తర్వాత వాళ్ళు తరోగా దాన్ని కాంప్రహెన్సివ్ యాక్ట్ మనది ఫస్ట్ వెళ్ళింది కాబట్టి దాని మీద తరోగా వాళ్ళు స్టడీ చేసి అన్ని డిపార్ట్మెంట్లు ఎమెండ్మెంట్లు కావాలి అని చెప్పి మళ్ళీ మనం 2023లో మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళి ఆ ఎమెండ్మెంట్లన్నీ పూర్తి చేసి చట్టం తీసుకుని వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేస్తే ఆ చట్టాన్ని గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు అని అంటే దానికి అంతకంటే నీచం ఉండదండి. సరే ఇప్పుడు అంటే రాష్ట్రం పరువు ఎలాగో తీస్తున్నారు, దేశం పరువు కూడా తీసే కార్యక్రమం మరి అంతే కదండి. వాళ్ళు అంటే అసలు ఆ టైటిల్స్ వద్దు అని అంటే మరి ఇక కేంద్ర మోడీ గారు వాళ్ళు ఎవరినో ఇక వాళ్ళు కన్విన్స్ చేయాలి, వాళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళే అర్థం చేసుకుంటారు. మరి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు కదా, మరి ఇప్పుడు కేంద్రం ఏమంటుందో వీళ్ళే వీళ్ళు అడగమనండి, కేంద్రమే సలహా ఇస్తుంది. సో ఆ చట్టము గురించి మాట్లాడటం పరమ నీచం అండి. ఒక అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు అంటే ఎస్ వీ కెన్ అండర్స్టాండ్. ఎందుకు మనకు అసలు ఈ సమస్యకి కారణం ఇందాక బిగినింగ్లో చెప్పాను నేను, హిస్టారికల్గా మనం క్లియర్ టైటిల్స్ ఇవ్వలేకపోతున్నాము. దాని వలన 66% సివిల్ కేసులు కేవలం భూమికి సంబంధించినవి కోర్టులో ఉంటున్నాయి. ఇంకా ఈ ప్రపంచంలో ఇంక ఏ దేశంలో ఇటువంటి ఉండదండి, బహుశా ఇండియన్ సబ్ కాంటినెంట్ తప్పితే ఇట్లా లిటిగేషన్ ఉండదు భూమి మీద. మీకు అమెరికా వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, ఆస్ట్రేలియాలో <1% సివిల్ కేసెస్ భూమికి సంబంధించి ఉంటాయండి. అమెరికాలో <3% భూమికి సంబంధించి సివిల్ కేసులు ఉంటాయి. అంటే 97% కేసులు ఏదో కాంట్రాక్ట్ సిస్టమ్స్, రకరకాల ఫ్యామిలీ ఇష్యూస్ వాటి మీద ఉంటాయి తప్పితే, లేకపోతే కార్పొరేట్ ఇష్యూస్ వాటి మీద ఉంటాయి తప్పితే భూమికి సంబంధించి ఉండవండి. ఎందుకంటే దర్ ఇస్ ఎ క్లియర్ టైటిల్స్. అందుకని అక్కడ టైటిల్ ఇన్సూరెన్స్ బాగా స్ప్రెడ్ అయిందండి. అక్కడ ప్రతి ఇల్లు కొనుక్కున్న అతను, భూమి కొనుక్కున్న అతను దానికి ఇన్సూరెన్స్ ఉంటుందండి. అంటే దర్ ఇస్ ఎ కంపెనీ విచ్ ఇస్ గ్యారంటీయింగ్ యువర్ టైటిల్. మీరు దాంట్లో ఏమైనా జరిగితే కాంపన్సేషన్ వస్తుందండి. కంపెనీ వీళ్ళు మీకు రీపేమెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ లాగా ల్యాండ్కి ఇన్సూరెన్స్ ఉంటుందండి అక్కడ. ఎందుకు? టైటిల్ క్లియర్గా ఉంది. మనం ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు పెంచి అయ్యా బాబు మా భూములు ఇన్సూరెన్స్ చేయండి అంటే దండం పెడతారండి. అయ్యా నువ్వు ముందు ఆ టైటిల్స్ ఏదో క్లియర్గా ఉంటే కదా మేము ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చేది, అసలు నీ టైటిలే క్లియర్ లేనప్పుడు మేము ఇన్సూరెన్స్ ఎట్లా ఇస్తాము అనే ఉద్దేశంతోనే వాళ్ళు దేశవ్యాప్తంగా దీన్ని చేయాలి. వాళ్ళ టార్గెట్ అంటే 2025 ఆఖరిలోపు దేశం మొత్తం కూడా పూర్తి చేయాలని. అటువంటిది దానికోసము మనం ఎంత చక్కగా యాక్ట్ చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తుంటే వాళ్ళు ఎంత ముగ్ధులయ్యారంటే, పోయినసారి ప్రైమ్ మినిస్టర్ గారు చీఫ్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఎంత 4 నెలల క్రితం అండి, మనకు ఫోన్ చేసి మీరు ఎట్లా చేస్తున్నారో ఏంటో వచ్చి చీఫ్ సెక్రటరీకి చెప్పండి అని చెప్పి మన రిక్వెస్ట్ చేస్తే మన కమిషనర్ సిద్ధార్థ జైన్ వెళ్ళి 31 మంది చీఫ్ సెక్రటరీల ముందు ప్రజెంటేషన్ చేశాడండి. అయ్యా దిస్ ఈజ్ హౌ వీఆర్ డూయింగ్ ఇట్ అని. దానికి ప్రధానమంత్రి గారు కనీసం ఇప్పుడన్నా మీరు కూడా మేలుకొని చెయ్యండి అని అన్నారు. ఆ తర్వాత కనీసం 7-8 రాష్ట్రాల నుంచి టీములు పంపించారండి మన రాష్ట్రానికి. వాళ్ళు ఎట్లా చేస్తున్నారో స్టడీ చేయండి
అని చెప్పి. మన చట్టమే కాదండి ఇక్కడ అసలు మనం సర్వే ఎట్లా చేస్తున్నామో మొత్తం స్టడీ చేసి మాకు గైడెన్స్ ఇవ్వండి అని అన్నారు. ఇంకా దారుణం ఏంటంటే నన్ను నోట్ అడిగారండి ఢిల్లీ నుంచి, ఏంటి అసలు ఇది మీరు ఎట్లా చేస్తున్నారు ఏమిటి. ఇంకా అంటే మనం ఇటువంటివి చెప్పకూడదు, నన్ను మీరు ఏమన్నా ఇక్కడికి వస్తారా మా కన్సల్టెంట్ లాగా అని కూడా అడిగారు సెంట్రల్కి. ఓకే, అంత ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళు దేశం మొత్తం ఇది ఎలా చేపించాలి, ఎందుకంటే ఇది చాలా అత్యుత్తమము, అబ్సల్యూట్లీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మనము ఒక భూమి ఉన్నవాళ్ళు వాళ్ళ టైటిల్ లిస్ట్లో పేరు ఎంటర్ అయిన తర్వాత హాయిగా నిద్రపోవచ్చు. మనం 20 సంవత్సరాలు అమెరికాలో ఉండి వచ్చినా ఆస్ట్రేలియాలో వచ్చినా మన భూమిని ఎవడూ టచ్ చేయలేడు అనే విధంగా మనము ఇప్పుడు పాస్ పుస్తకాలు కూడా దాని మీద ఎఫ్ఎంబి ఇస్తాము, అంటే బొమ్మ మన భూమిది కరెక్ట్గా జియోస్పేషియల్ డేటా అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అన్నీ ఇస్తామంటే రాయి లేకపోయినా ఎవడు ఇంచి కదిలించలేడండి. ఇంత పర్ఫెక్ట్గా ఇస్తుంటే అసలు ఫ్యూచర్లో మనకి సర్వే అయిన తర్వాత అసలు మనకు సర్వే అక్కర్లేదు, మన సెల్ ఫోన్ తీసుకుని మనం వెళ్ళి మన భూమి చుట్టూతో తిరిగితే మనం ఏదో బయటకు వెళ్ళిందా లోపలికి వెళ్ళిందా క్లియర్గా రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ వస్తుంది అని అంటారు. అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లస్ ప్రతి 3 నెలలకు ఒకసారి మనము అలర్ట్ చేస్తామండి. 3 నెలలకి ఇదిగో మీ ఖాతాలో ఇది పలానా భూములు ఉన్నాయి, ఈ పార్సెల్ నెంబర్ ఇది, దీని కింద ఇది ఎకరం 20 సెంట్లు, పలానా ఇంకొక పార్సెల్ నెంబర్లో ఇంత సెంట్లు, మీరు దీని మీద ఏమైనా అనుమానం ఉంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు అని మనకు మెసేజ్లు వస్తాయండి. ఓకే, ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి ఖాతా ఓనర్కి, ప్రతి ల్యాండ్ ఓనర్కి. ఇటువంటి పక్కా పర్ఫెక్ట్ సిస్టము మనం ఇవాళ చేస్తుంటే కేవలము అడ్వకేట్లకు వాళ్ళకున్నటువంటి అనుమానాలు ఏవైతే వాళ్ళకి బిజినెస్ పోతుందని దాంతో అసలు టైటిల్స్ మీరు ఎవరండి ఇవ్వటానికి, టైటిల్స్ కోర్టులు ఇస్తాయి అని చెప్పి ఒక ఇల్లాజికల్గా వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని ఇప్పుడు ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని మనం ఏది మాట్లాడినా చెల్లుతుంది, జనాలు భయభ్రాంతులు చేయాలి అని చెప్పి మీడియా హౌస్లు కొన్ని అదే పనిగా ఈ పబ్లిష్ చేయటం అనేది ఇక నీచం అంటే వాళ్ళు దేశం ఏమైనా పోయినా పర్లేదు, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, ప్రజలు నాశనం అయినా పర్లా, మనం కోరుకున్నటువంటి పార్టీ ప్రభుత్వంకి వస్తే చాలు. ఇది ఇటువంటి ఉద్దేశాలతోటి చేస్తున్న పని తప్పితే ఇంకేం లేదండి. ఈ అడ్వకేట్లకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే, అనుమానాలు ఏం కాదండి, బేసికల్గా వాళ్ళు రైజ్ చేసేటటువంటి డౌట్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు టైటిల్స్ ఇవ్వడానికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ రాజకీయ నాయకుల కంట్రోల్లో ఉంటుంది, ఓకే, లేదా వాట్ ఈస్ కరప్ట్, ఇటువంటి ఇష్యూస్ రైజ్ చేస్తారు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఈరోజు వరకు స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు వరకు ల్యాండ్ రికార్డ్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? రెవెన్యూ డిపార్ట్మెంటే కదండి. అవును. మరి మొట్టమొదటి నుంచి ఇట్లా మా భూమి మాది, మా హక్కులు మెయింటైన్ చేయడానికి వీళ్ళు ఎవరు అని చెప్పి ఎవరన్నా అడిగారా? అది ఇప్పుడు మనకి పట్టేదారు పాస్ పుస్తకం ఎవరు ఇస్తారు? తహసీల్దార్ ఇస్తున్నాడు. తహసీల్ తర్వాత దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే అప్పీల్ చేసుకోమంటారు. అప్పీల్ ఎవరికి? ఆర్డీఓకి అప్పీల్ చేసుకోమంటారు. అది కూడా ఇంకా రివిజన్, ఇంకా ఏదైనా సాటిస్ఫై కాకపోతే జాయింట్ కలెక్టర్కి అప్పీల్ చేసుకోమంటారు. అంతే. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఓఆర్ యాక్ట్లో ఉన్నటువంటి అప్పీల్ ప్రొవిజను, రివిజన్ ప్రొవిజను జాయింట్ కలెక్టర్తో ఎండ్ అవుతుందండి. అవును. ఆ రికార్డుల్లో ఉన్న ఎంట్రీస్ గురించి ఈరోజు కూడా క్వశ్చన్ చేసేటటువంటి హక్కు సివిల్ కోర్టుకు లేదండి. ఓకే. ఇప్పుడు రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్లో ఏదైతే రైట్స్ రికార్డ్ చేయబడ్డాయో 1B రిజిస్టర్లో, అంటే పట్టేదారు పాస్బుక్లో, దాన్ని క్వశ్చన్ చేసే అధికారము ఏ సివిల్ కోర్టుకి లేదండి. అది ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ. ఓకే. కొత్తగా మనం ఏమి ఇచ్చామో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు బహుశా తహసీల్దార్ని తీసేసి ఇంకా సీనియర్ ఆఫీసర్ని ఎవరినో రేపు టీఆర్ఓగా పెడతారు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటాము. ఓకే. సేమ్ ఈ రికార్డ్ ఆయన మెయింటైన్ చేస్తాడు. దాని మీద అప్పీల్ జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్ పెడతారండి. బహుశా డిస్ట్రిక్ట్ జడ్జినో ఎవరినో పెడతారు. దాన్ని వాళ్ళు తృప్తి చెందకపోతే హైకోర్టుకి వెళ్తారండి. ఓకే. అంతే. అంటే పాత దానికంటే ఇంకా పటిష్టమైన వ్యవస్థ, ఇంకా సీనియర్ లెవెల్లో మనం వ్యవస్థని ఏర్పాటు చేస్తూ పోయినాం. ఇప్పుడు తహసీల్దార్ రోల్ ఉండదు, ఇంకా అవును తగ్గిపోతుంది కదండి ఎప్పుడైతే పైకి వెళ్ళామో. మీరు అనుకుంటున్న అనుమానాలకు నివృత్తి జరిగింది. కరెక్ట్. అంటే
ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ ఇంకా తగ్గిపోతున్నట్లే కదా. నీకు విఆర్ఓలు ఎంఆర్ఓలు చేతిలో నుంచి ఇంకా పైకి వెళ్ళిందంటే ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతున్నట్లే కదా. తరువాత రేపు డిస్ట్రిక్ట్ ట్రిబ్యునల్లో ఏ డిస్ట్రిక్ట్ జడ్జి పెట్టారనుకోండి, అది రెవెన్యూ వ్యవస్థ ఎట్లా అవుతుంది నాకు అర్థం కాదు. అది ఒక ఇష్యూ అండి. సివిల్ కోర్టుకి ఇప్పటికీ కూడా కొన్ని అధికారాలు ఉన్నాయి. ఏంటి, అన్నదమ్ములు పార్టీషన్ దగ్గర మనం తగాదలు పడుతుంటాం. అది ఆర్డీఓను ఇది మన డిస్ట్రిక్ట్ జడ్జి సాల్వ్ చేయడండి. అది సివిల్ కోర్టుకి వెళ్ళాల్సిందే ఈ పార్టీషన్ గొడవలు. లేదా అడ్వర్స్ పొజిషన్, నేను 12 సంవత్సరాల నుంచి దున్నుకుంటున్నానండి, ఏది నాకు పటా నా పేరు లేకపోయినా నాకు పొజిషన్లో నేనున్నాను కాబట్టి అడ్వర్స్ పొజిషన్ అని చెప్పి చట్టం ఉందండి. దాని ప్రకారం నా హక్కులు వస్తాయని దాన్ని డిసైడ్ చేసేది సివిల్ కోర్టేనండి. ఇప్పుడైనా సక్సెషన్, కొడుకుల కూతుర్ల లీగల్ హెయిర్స్ ఎవరు అనేది డిసైడ్ చేసేది సివిల్ కోర్టే. అధికారాలు ఏది రేపు టీఆర్ఓనో లేకపోతే డిస్ట్రిక్ట్ జడ్జో జాయింట్ కలెక్టరో హైకోర్టు డిసైడ్ చేయదండి. అవన్నీ సివిల్ కోర్టు డిసైడ్ చేస్తుంది. సివిల్ కోర్టు డిసైడ్ చేసిందే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. కేవలము వీళ్ళ టైటిల్ రిజిస్టర్లో ఏది వస్తుంది అంటే, ఇప్పుడు మనం పట్టా ఎవరికి ఇచ్చామో పట్టదారు పాస్ పుస్తకం వాళ్ళ పేరే టైటిల్లో వస్తుంది టైటిల్ రిజిస్టర్లో. దాన్ని ఛాలెంజ్ చేయాలంటే నువ్వు డిస్ట్రిక్ట్ ట్రిబ్యునల్కి వెళ్ళు, దాని మీద రివిజన్ కావాలంటే హైకోర్టుకి వెళ్ళు. ఇప్పుడు ఆర్ఓఆర్లో అంతే ఉంది, ఆర్డీఓ జాయింట్ కలెక్టర్. ఇప్పుడు ఇంకా మన హయ్యర్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ట్రిబ్యునల్ హైకోర్టు అంటుంది. ఇంకా పటిష్టం చేశాం. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా తగ్గాలి. రెండోది నాకు అర్థం కాంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కరప్షన్ గురించి సివిల్ కోర్టులు మాట్లాడుతున్నాయంటే అంతకంటే పాపం ఈ దేశంలో ఇంక ఉండదండి. అసలు సివిల్ కోర్టులకు ఎవరు వెళ్తారండి? కేవలం పాపం చేసిన వాళ్ళు తప్పితే ఎవరు సివిల్ కోర్టులకు వెళ్ళరండి. మనం చెప్తూ ఉంటాం, సివిల్ కోర్టుకు వెళ్ళిన వాడు గెలిచిన వాడు ఇంట్లో ఏడుస్తాడు, ఓడిపోయిన వాడు రోడ్డు మీద ఏడుస్తాడు అని. ఎందుకు? అసలు ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? ఒకటి, అసలు 10,000 20,000 లేకుండా ఈరోజు ఏ అడ్వకేటు, ఎందుకంటే వాళ్ళకి ప్రొసీజర్లా తెలిసిన వాళ్ళు మాత్రమే కేసు ఫైల్ చేయాలి, అంటే అడ్వకేట్లు మాత్రమే ఫైల్ చేయాలి. 10,000 20,000 లేకపోతే కేసు ఫైల్ చేయడం. తర్వాత ఎన్ని వాయిదాలండి? ఈయనకి 20 కేసులు ఉంటే ఆయన అవసరాన్ని బట్టి వాయిదాలు తీసుకుంటాడు. అంటే ఆ రోజు వేరే కేసు ఉందనుకోండి, నాకు టైం లేదు కాబట్టి ఇంకొక వాయిదా అని అడుగుతాడు. అంటే ఇప్పుడు ఎక్కడా కూడా తన క్లయింట్ కన్వీనియన్స్, క్లయింట్ అవసరము దృష్టిలో పెట్టుకోడండి, తన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారు. సంవత్సరాల తరబడండి. యావరేజ్ డిస్పోజల్ ఒక సివిల్ కోర్టులో 10 సంవత్సరాలు పడుతుందండి. మా ఉదాహరణ చెప్తాం, చదువుకున్న వాళ్ళమి, అంతా అధికారంలో ఉన్న వాళ్ళమి, ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు, మిగతా ఆఫీసర్లకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భూమి ఇచ్చారండి ఇక్కడ సొసైటీలకి. 10-12 సొసైటీలు, కోహినూర్ సొసైటీ అని రకరకాల సొసైటీలు ఉన్నాయి, ఎమ్మెల్యేలకు కూడా. ఇక్కడ హైకోర్టులో దానికి వ్యతిరేకంగా ఆర్డర్ ఏదో ఇచ్చారండి. దాన్ని వ్యతిరేకం అంటే దాన్ని ఏదో మార్చమని, దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారండి. ఎప్పుడు వెళ్ళాము సుప్రీంకోర్టులో? నేను కూడా ఒక మెంబర్ని దాంట్లో. సుప్రీంకోర్టుకి ఎప్పుడు వెళ్ళాము? 2008 అండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి మనం? 2024 అంటే 16 ఏళ్ళకి ఇప్పుడు మన హియరింగ్కి వచ్చిందండి. అది హియరింగ్ అయిపోయింది. ఆయన మీరంతా రిటర్న్కి ఇవ్వండి, ఇంకా మాకు టైం లేదని చెప్పి రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నారు అందరి దగ్గర. రిజర్వ్డ్ ఫర్ జడ్జిమెంట్ అన్నారండి. ఇప్పుడు 4 నెలలు అయిపోతున్నారు. అంటే అసలు కోర్టు వ్యవస్థ ఏ విధంగా భ్రష్టు పట్టిపోయింది ఈ దేశంలో. సామాన్య ప్రజలకి నమ్మకం ఎందుకు పోతుంది కోర్టుల మీద అంటే ఇదేనండి. డబ్బు, టైము. కరప్షన్ పెరగటానికి మూల కారణం మనం ఉన్నటువంటి జ్యుడిషియరీ వ్యవస్థ అండి. ఎందుకు న్యాయం జరగదు టైములు అనే ఉద్దేశంతో కోర్టులకు వెళ్ళి లక్షలు పెట్టి సంవత్సరాల పాటు రోడ్డు మీద పడే బదులు ఆ ఎంఆర్ఓకో ఆర్డీఓకో ఎవరికో 10,000 ఇచ్చి పని చేయించుకుంటే బెటర్ కదా అని చెప్పి మేడం మీద తలకాయన ప్రతి ఒక్కడూ ఆలోచిస్తాడండి. అయినప్పటికీ సివిల్ కోర్టులు ఎవరు వెళ్తున్నారు అంటే తప్పనిసరిగా తప్పు చేసిన వాడినాడు, వాడి పక్క న్యాయం లేకపోతే ఏదో విధంగా ఇక మనకి ఇక్కడ వెళ్తే పనులు జరగదు కాబట్టి, డబ్బులు ఇచ్చినా పని జరగదు కాబట్టి ఏదో విధంగా మనం లీగల్ లూప్ హోల్ని ఉపయోగించి జనాలు నేర్పిద్దాం అనేవాళ్ళు తప్పితే సివిల్ కోర్టుకి వెళ్ళే వాళ్ళు లేని పరిస్థితి ఈరోజు వాస్తవంగా కనిపిస్తుందండి, రియాలిటీ. అందుకోసం తప్పితే
టైటిల్ మేము ఇస్తామంటే అసలు ఏ చట్టం ప్రకారం కోర్టులకు హక్కు ఉందండి టైటిల్ ఇవ్వటానికి? ఎంతసేపటికి వీళ్ళు కోర్టు చేసేది హైకోర్టు చెప్పింది. ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ రికార్డులు ఇవి కూడా వాటిని టైటిల్ కింద మేము కన్సిడర్ చేయము, దే ఆర్ ప్రిజంప్టివ్ ఇన్ నేచర్, ఎవిడెన్స్కి తప్పితే దేనికి పనికిరావని చెప్పి హైకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు రిపీటెడ్గా అది కరెక్ట్ అని చెప్పి చెబుతుంది అని. అవునండి, అది మేము అదే చెప్తున్నాము. ఇప్పుడున్న రికార్డులు చెల్లవు, టైటిల్ కింద పరిగణించడానికి లేదు, అవి కేవలం ఊహాజనితం అయినవి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా రిపీటెడ్గా చెప్తుందంటే అర్థం లెజిస్లేచర్కి అడ్వైజ్ అయ్యా ఎప్పుడన్నా మేలుకుని ఒక పక్కా చట్టం పెట్టరా, మిగతా దేశాల్లో లాగా టైటిల్స్ కాన్ఫర్ చేసేటటువంటి చట్టం తీసుకురా అని చెప్పి చెప్తున్నట్లే కదండి అర్థం. ఓకే, అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేలుకుని మోడల్ యాక్ట్స్ చేసి దేశమంతా ఈ పక్కా టైటిలింగ్ వ్యవస్థ తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మనము ఈ ముఖ్యమంత్రి గారు లాంగ్ టర్మ్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి, ఎప్పుడు ప్రజలు మరచిపోలేనంత మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఈయన ధైర్యంగా ఇది కష్టతరమైన పని అయినప్పటికీ ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోరుతుంది కాబట్టి మనం చేద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంత బృహత్తకరమైనటువంటి కార్యక్రమం తీసుకోవటం, దానిలో ఇప్పటివరకు 6,000 గ్రామాలు పూర్తి అవ్వడం జరిగిందండి. టైటిల్ అనేది సర్వే పూర్తి అయిపోయిన తర్వాత ఇంతవరకు అసలు మనం దాంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఏవి ఫ్రేమ్ చేయాలి. ఓకే, ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ అడ్వకేట్స్ అసోసియేషన్స్ హైకోర్టుకి వెళ్ళాయో హైకోర్టు కూడా స్టే ఇవ్వలేదండి. ఏమన్నారంటే వీళ్ళందరికీ ఏదో అబ్జెక్షన్స్ ఉన్నాయి, మీరు అందరినీ కన్సల్ట్ చేసి ఒక్కసారి మీరు ఏ మార్పులు చేర్పులు చేద్దాం అనుకుంటున్నారో మాకు చెప్పండి అని అంటే మన ఏజీ గారు ప్రామిస్ చేశారు. ఓకే, మేము ఇప్పుడు ఏం చెయ్యం, అది చేసే ఇప్పుడు అవకాశం కూడా లేదు, మాకు ఇంకా సర్వే పూర్తి కాలేదు, సర్వే పూర్తి అయ్యే లోపు మేము రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పక్కాగా ఫ్రేమ్ చేసి మనకు ఎవరన్నా రెవెన్యూ కాకుండా జ్యుడిషియల్ ఆఫీసర్స్ను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి అని అంటే అపలేట్ లెవెల్లోనో ఎక్కడో డిస్ట్రిక్ట్ జడ్జిని వాళ్ళని ఎవరినో ఇన్వాల్వ్ చేసే విధంగా మార్పులు చేర్పులు తీసుకుని వచ్చి మీకు చెప్పి అప్పుడే మేము కార్యక్రమం మొదలు పెడతాము అని చెప్పి చేయటం జరిగిందండి. అది వాస్తవం అండి. ఓకే, రైట్ సార్. ఇప్పుడు ఈ పచ్చపత్రికల్లో వస్తున్న వార్తలను చూసి జనం కొంచెం భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎంత కాదనుకున్నా రాష్ట్ర రైతాంగానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? కాదండి, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడో మీ అందరికీ తెలుసండి. మాట తప్పనివాడు, రైతులకు కానీ పేద ప్రజలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా 0.1% కూడా నష్టం, లాభం తప్పితే నష్టం కలిగి చేయనివాడండి. అటువంటిది ఆయన మీకు పర్మనెంట్గా లిటిగేషన్ లేని గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఒక టైటిల్ వ్యవస్థ, ఒక భూ రికార్డు వ్యవస్థ తీసుకొచ్చటానికి ప్రయత్నం చేస్తుంటే కళ్ళు కుట్టి ఓరవలేక ఈ దొంగ ప్రచారం చేస్తారండి. అలానే అప్పుడప్పుడు స్కైలాబ్ పడుతుంది అని చెప్పి కొంత జనాలను చంపేశారండి ఆ రోజుల్లో. ఒకప్పుడు అంటే ఈ కొన్ని పత్రికలు సెన్సేషన్స్కి ఫ్రాడ్స్కి మారిపోయారండి. అదేవిధంగా మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు కొంతమంది వాళ్ళకి అనుకూలమైన వాళ్ళ స్టాచ్యూటరీ పొజిషన్ వాళ్ళని ఉపయోగించుకొని కోవిడ్ లేనప్పుడు కోవిడ్ ఏదో వచ్చి మనుషులు చనిపోతున్నంతగా చెప్పి ఎలక్షన్లు పోస్ట్పోన్ చేయించి, ఎప్పుడు పోస్ట్పోన్ చేయించారండి? కోవిడ్ పీక్లో ఉన్నప్పటికి పోస్ట్పోన్ చేయించి దాదాపు 500 ఉద్యోగస్తులు ప్రాణాలు తీసుకున్నారండి ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళిన వాళ్ళని. ఇక కామన్ ప్రజలు ఎంతమంది చనిపోయారో తెలియదు, ఉద్యోగస్తుల వరకే దాదాపు 500 మంది చనిపోయారండి. వాళ్ళందరికీ మనం మళ్ళీ వాళ్ళకి కంపాషనేట్ అపాయింట్మెంట్లు ఇచ్చామండి వాళ్ళ ఫ్యామిలీస్కి. ఎంత దారుణమైనటువంటి ప్రచారాలు, అబద్ధాలు చేయటంలో నిష్ణాతులు అయిపోయారండి కొన్ని పేపర్లు. దే ఆర్ నోన్ ఫర్ ఫ్రాడ్ అండ్ నోన్ ఫర్ ఈ సెన్సేషన్స్, రాంగ్ న్యూస్. అంతకు తప్పితే అవాస్తవం అండి. ఇటువంటి ఈరోజు మన ఈ చెత్త పేపర్లు ఛానల్స్లో వచ్చేది నమ్మి మనం అనవసరంగా మన మానసిక ఆరోగ్యాన్ని, ఆందోళనని తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఇప్పుడున్న దానికంటే ఎంతో మంచి వ్యవస్థ, ఇంకా సెక్యూర్ వ్యవస్థ, ఇంకా భరోసా ఇచ్చేటటువంటి వ్యవస్థ తీసుకురావటానికి ప్రయత్నం. ఈ ప్రయత్నం కూడా
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారం నడుస్తుంది తప్పితే ఇదేదో మనం అనుకుని ఇక్కడ ఎవరో భూములు తీసుకోవటానికి చేసేది కాదండి. ఇప్పుడు అటువంటి జరుగుతున్నాయి. ఇక్కడ అక్కడ దొంగలు, భూ బకాసురులు భూములు ఆక్యుపై చేయటం, కోర్టులకు వెళ్ళటం, స్టేలు తీసుకురావటం, ఏడిపించి ఇక మా వల్ల కాదు, మేము కోర్టులో ఫైట్ చేయలేము, ఈ వీళ్ళతో ఫైట్ చేయలేము అని అన్నప్పుడు వాళ్ళని భయపెట్టి ఏదో తక్కువ రేట్లు కొనుక్కోవటం, ఆక్యుపై చేసుకోవటం జరుగుతుందండి. చూసాం కదా, అసైన్డ్ భూములన్నీ కూడా అమరావతి పేరుతో ఎట్లా కబ్జా చేశారు. లంక భూములు పెద్ద పెద్ద వాళ్ళు ఒక పుణ్యాత్ముడు ఎవరు 140 ఎకరాలు నేను కొన్నాడు అంటారండి. ఆయన అప్పుడు మంత్రిగా ఉండేవారు. లంక భూములు ఏమిటి, అసైన్డ్ భూములు ఏమిటి, ఒక గ్యారంటీ టైటిల్ లేదు కాబట్టి వాళ్ళు ఆక్యుపై చేసుకుని అది వాళ్ళని భయపెట్టి వాటి ద్వారా లబ్ధి పొందారండి. ఇక అటువంటి అవకాశాలు అసలు ఉండే క్వశ్చన్ లేదండి. భవిష్యత్తులో ఒకసారి మనకు పర్మనెంట్ టైటిల్స్ ఆర్ గ్యారంటీ టైటిల్స్ వస్తే అసలు ఎవ్వరూ దాన్ని తాకే ప్రసక్తే ఉండదండి. ఎందుకంటే ఈ టైటిల్ రిజిస్టర్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా పర్ఫెక్ట్గా డిజిటల్ ప్రూఫ్ చేస్తారండి. దాన్ని టచ్ చేసే అధికారము ఒక విఆర్ఓ, ఎంఆర్ఓ ఎవరికి ఉండదండి. అసలు ఒకసారి టైటిల్ రిజిస్టర్ ఎంటర్ అయిన తర్వాత కేవలం ఒక్క అమ్మకము, కొనుగోలు, దట్టు రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు మాత్రమే దాంట్లో మార్పులు జరుగుతాయి. ఆ రిజిస్ట్రేషన్ జరిగే డిపార్ట్మెంట్ కూడా భవిష్యత్తులో వేరే ఉండదండి. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారే మీకు రిజిస్ట్రేషన్, రెవెన్యూ రెండు చూస్తారండి. అంటే మనం ఒక్క ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అమ్ముకుంటే ఆరు కొనుక్కుంటే నిమిషాలలో మన ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా మారిపోతాయండి. అంటే టైటిల్ లిస్ట్లో ఎంట్రీస్ మారిపోతాయి, వెబ్ ల్యాండ్లో ఎంట్రీస్ మారిపోతాయి, కొత్త పాస్బుక్ నిమిషాల్లో వస్తుందండి. అంటే ఊహించం అన్నమాట. ఇటువంటి గొప్ప పని కూడా చేయగలమని అంత మంచి జరుగుతుందండి. సో దాన్ని అబద్ధాలు చెప్పవలసిన అవసరం మాకు లేదు. 40 సంవత్సరాలు చూసాం, అందరిని విధవలను చూసినాం, మంచి వాళ్ళని చూసినాం, ఈ వ్యవస్థను భ్రష్టు పట్టించిన వాళ్ళని కూడా చూసామండి. ఒకప్పుడు ప్రతి సంవత్సరం కూడా గ్రామాల్లో అజమాయిషి జరిగేదండి. అజమాయిషి అంటే ప్రతి సర్వే నెంబరు ఎవరు దున్నుతున్నారు, దాంట్లో ఏ పంట వేశారని సంవత్సరానికి 2 సార్లు చేసేవాళ్ళండి. ఖరీఫ్, రబీలో రాష్ట్రం అంతా కూడా కర్ణాలు, ఆ రోజు కర్ణం వ్యవస్థ ఉండేదండి. దాన్ని భ్రష్టు పట్టించి దాన్ని లేకుండా చేసి ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈరోజు మొత్తము 100 సంవత్సరాల తర్వాత రీసర్వే చేసి ఒక పక్కా రికార్డు వ్యవస్థ, పక్కా టైటిల్ వ్యవస్థ ఇప్పటి వరకు అసలు మనం ఊహించినటువంటిది. మనకు టైటిలే లేదు అని ఇప్పటివరకు చెప్తూ పోయినానండి. టైటిల్ వ్యవస్థని మనకంటే ఇక నుంచి జరిగే రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు కాదండి, టైటిల్ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తుంటే కేవలం కుళ్ళు బుద్ధితోటి, ఓట్ల ఆశతో జనాలను భయపెట్టి ఓట్లు దొబ్బుకుందాం. ఎందుకు అంటే ఇంతకుముందు తెలంగాణలో ధరణి పొరపాట్లు చేశారండి. ఇది కరెక్ట్ వ్యవస్థ కాదు. దాన్ని బాగా అన్పాపులర్ చేశారు. దాంతో మనకు లాభం వచ్చింది. సో మనకు ఇప్పుడు విద్య గురించో, ఆరోగ్యం గురించో, లేకపోతే సెక్రటేరియట్లో, వాలంటీర్లో ఏ వ్యవస్థ గురించి మాట్లాడినా మనకు తన్నులే తగులుతున్నాయి, మనకు నెగిటివే వస్తుంది. ఇది ఇంకా జనాలకు తెలియదు కాబట్టి ధరణిలాగా దీన్ని కూడా మనం ఏదన్నా నెగిటివ్గా మాట్లాడి ఓట్లు దబ్బుకుందాము, జనాల భయభ్రాంతులు చేద్దామని కేవలం అటువంటి ఉద్దేశంతో తప్పితే దీని వెనక అసలు ఇక కొంచెము 1% కూడా ఎవరు డౌట్ పడవలసినటువంటి పని లేదు. ఒక పక్కా వ్యవస్థ వస్తుంది. ఈ భూ కబ్జాదారులకి భూమితో ఆడుకునేటటువంటి కోర్టులను ఉపయోగించుకొని భూమి మీద పేదవాళ్ళని, సన్నకారు వాళ్ళని ఏడ్పించేటటువంటి బ్రోకర్లు, మిడిల్ మెన్లు, గ్యాంగులు అందరికీ కూడా ఒక ఆశనిపాతం లాగా, ఇది ఒక అడ్డుకట్టలాగా అయిపోతుంది. భవిష్యత్తులో అవి జరిగే అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్ళాలండి. ఇప్పుడు మనం 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఎక్కడా అనుమానం రాలేదు, ఎవరు దాని గురించి అనుమాన పడలేదు. కొత్తగా సడన్గా ఒక నెలలో ఎందుకు వస్తుంది, అదొక్కటి ఆలోచించండి. కేవలం దురుద్దేశంతో ఒక అబ్సల్యూట్లీ ఒక కక్షతో డెలిబరేట్గా కేవలం ఈ 2-3 పత్రికలు, ఆ పత్రికలు ఏ పార్టీని సపోర్ట్ చేస్తున్నాయో తెలుసు, ఆ పత్రికలు ఏ పార్టీ వాళ్ళకి సంబంధించినవో తెలుసు. వాళ్ళు కేవలం ఏమీ చేయలేక ఇటువంటి పనులు చేద్దామని చెప్పి చేయటం తప్పితే అస్సలు మనం హాయిగా నిద్రపోవచ్చండి. ఇటువంటి వ్యవస్థ వస్తే
అందరికీ సంతోషమే అన్నమాట. సార్ మీరు గతంలో కూడా అంటే చంద్రబాబు సర్కార్లో వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్లో జరుగుతున్న విప్లవాత్మక మార్పులు కావచ్చు, సంస్కరణలు కావచ్చు, గతంలో చంద్రబాబు పాలనలో ఏమైనా జరిగాయా? కంపేర్ చేస్తే ఎవరు బెటర్ అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు బెటరు ఎవరు బ్యాడ్ అని కాదండి ఇష్యూస్. మనము ఒక 40 సంవత్సరాల పాటు ఒక మోసలో ఒక పద్ధతిలో వెళ్ళామండి. ఏంటి, గవర్నమెంట్ది ఏది మంచిది కాదు, పబ్లిక్ సెక్టర్లో ఏం ఉండకూడదు, అంతా ప్రైవేట్ చేయాలా, ప్రైవేటు మంచిది, కార్పొరేటైజేషన్ చేయాలి, గవర్నమెంట్ కార్పొరేషన్లు మూసేయాలి, గవర్నమెంట్ ఆఫీసులు మూసేయాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వకూడదు. ఈ ఉద్దేశాలతో ఒక 40 సంవత్సరాలు వ్యవస్థ నడిచిందండి. ఓకే, ఇందులో రకరకాల వ్యక్తులు వచ్చారు, కొంతమంది మంచి వాళ్ళు వచ్చారు, చెడ్డ వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చినా కూడా ఆ డైరెక్షన్ మార్చలేదండి, అదే వ్యవస్థలో వచ్చింది. మొట్టమొదటిసారిగా మనకు ఒక ముఖ్యమంత్రి దీన్ని ఛాలెంజ్గా తీసుకుని ఇది కరెక్ట్ కాదు కదా, మనం అభివృద్ధి అంటే ఏంటండి, సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద మాసెస్. ఓకే, పేదవాళ్ళ బ్రతుకులు మార్చటం, విద్యపరంగా, ఆర్థిక పరంగా వాళ్ళ జీవితాలు మార్చటమే అభివృద్ధి. అంతేగాని రోడ్డు వేయటమో కాలువ తవ్వటమో అభివృద్ధి అంటే అది పూర్తి నిజం కాదు. అంటే అది కూడా జరగాలి, కానీ అదే కాదు అభివృద్ధి. అభివృద్ధి అంటే ముఖ్యంగా ఇదే అనేది బేసికల్గా అది దృష్టిలో పెట్టుకుని ఆయన విద్యా వ్యవస్థను కమర్షియలైజ్ చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేదండి. ప్రపంచంలో 12వ తరగతి వరకు 99% దేశాల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. ఓకే, ఇది ఒక్క దురదృష్టము అలా ఉన్నదండి. మనకు మేము చదువుకునేటప్పుడు అంతే ఫ్రీ ఎడ్యుకేషన్ మొత్తం. అటువంటి దాన్ని మొత్తము 10+2ని మొత్తము కమర్షియలైజ్ చేసి ఈరోజు ప్రైవేట్ స్కూల్ పేరుతోటి ఇదే అండి, మీరు ఇక్కడ ఉన్నారు, ఈ పక్కనే ఉందండి ఎడిఫై అని స్కూలు. దాంట్లో ఫీజులు ఎంతో తెలుసా అండి, నర్సరీకి 2.5 లక్షలు, అది 8-9వ తరగతులకి 8 లక్షలు 7 లక్షలు అండి. అంటే ఎవరన్నా కట్టి చదవగలరా? అదేమంటే ఐబీ సిలబస్ అంటారు. అంటే నీకు ఐబీ సిలబస్ అయితే 8 లక్షలు, సిబిఎస్ఈ సిలబస్ అయితే 5 లక్షలు, స్టేట్ గవర్నమెంట్ సిలబస్ అయితే 3 లక్షలు. ఇట్లా రకరకాలుగా పెట్టుకుని ప్రైవేటు స్కూళ్ళు అంతా 10+2 వచ్చేళ్ళకి చైతన్య, నారాయణ, భాష్యం ఇట్లా రోజుకు ఒక పేరు చెప్పి కమర్షియలైజ్ చేసి వాళ్ళను కోటీశ్వరులను చేసి విద్యను వ్యాపారం చేసి ఆ వ్యవస్థలు నడిపే వాళ్ళని కోటీశ్వరులను చేయటం అనేది అమెరికా లాంటి పూర్తి ప్రైవేట్ వాట్ ఐ కెన్ సే ప్రైవేట్ రంగాన్ని నమ్ముకునే దేశంలో కూడా లేదండి. ఓకే, అక్కడ 5,000 యూనివర్సిటీలు ఉంటే హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీలేనండి. ఓకే, కానీ కమర్షియలైజేషన్ లేదు, అవన్నీ చారిటీస్. ఓకే, అక్కడ దానికి ఒక ఓనర్ లేడు. హార్వర్డ్ ఓనర్ ఉంటే ఈరోజు ఎన్ని $1 బిలియన్ వర్త్ ఉండేదో. మనం మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ని అంటాం, కానీ పలానా ఆయన హార్వర్డ్ ఓనరు, ఆయనకి ఇన్ని బిలియన్స్ ఉన్నాయని ఎప్పుడు మాట్లాడటం ఎవడన్నా విన్నామండి? ఎవరన్నా స్టాన్ఫర్డ్ ఓనర్ని ఎవరన్నా అన్నామన్నా? అవన్నీ చారిటీస్తో నడుస్తున్నాయండి, అంటే దానాలతో నడుస్తున్నాయి. పెద్ద పెద్ద యూనివర్సిటీలు హార్వర్డ్, స్టాన్ఫర్డ్, కొలంబియా, ఏల్, ఏ టాప్ యూనివర్సిటీ అన్నా తీసుకోండి, అన్నీ కూడా చారిటబుల్ ఇన్స్టిట్యూట్స్ నడుస్తున్నాయి. అక్కడ ఫీజులు ఉన్నా కూడా ఖర్చులు నడపడానికి అయ్యే ఖర్చులు వసూలు చేస్తున్నారండి, లాభాల కోసం కాదు. బికాజ్ ఇట్స్ ఏ ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్, నాట్ ప్రాఫిట్స్ ఎర్న్ అయ్యే ట్రస్ట్ కాదండి. అటువంటిది అంత ప్రైవేట్ వ్యవస్థను నమ్ముకున్నటువంటి దేశంలోనే విద్యని వ్యాపారం చేయలేదు. మనం చేయటం ఏంటి? ఇది అన్యాయం, అక్రమం. తప్పనిసరిగా మనం పేదవాళ్ళకి విద్య, వాళ్ళు కోరుకునేది ఇంగ్లీష్ మీడియము, వాళ్ళు కోరుకునే సిబిఎస్ఈ సిలబస్, వారు కోరుకునే ఐబీ సిలబస్, వాళ్ళకి ఏది కావాలంటే అది వాళ్ళ ఇంటి దగ్గర మనము అందించగలిగినప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి అనే ఉద్దేశంతో ఆయన కోర్స్ కరెక్షన్ చేశారండి. అంటే 40 సంవత్సరాలు ఒక రంగంలో వెళ్తుంటే కాదు, మన పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్, మన గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఇవన్నీ కూడా స్ట్రెంగ్తెన్ చేయాలి. ఐఐటీలు, ఐఐఎంలు ఇటువంటివన్నీ పబ్లిక్ సెక్టర్లో ఉన్నప్పుడు మన స్కూళ్ళు కూడా అంత ఉన్నతంగా ఎందుకు నడవకూడదు అనే ఉద్దేశంతో ఆయన తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హెల్త్ కూడా మన పబ్లిక్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసి గ్రామ స్థాయిలో ఈరోజు విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసి
ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ మన యూకేలోనో కెనడాలో ఉన్న సిస్టమ్ మనం ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇన్ని గవర్నమెంట్ కాలేజీలు, ఇన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్, వాటన్నిటికి ఇంప్రూవ్మెంటు 53,000 మంది హెల్త్ పర్సనల్ రిక్రూట్ చేసి ముందుకు వెళ్ళటం జరిగిందండి. వీటన్నిటితో పాటుగా మనం ఎన్ని చేసినా మనం ఇచ్చే బెనిఫిట్ వీళ్ళకి కరప్షన్ లేకుండా ఇంటి దగ్గర అందాలి అనే ఉద్దేశంతో మన విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా వాలంటీర్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఈరోజు ఇంటి దగ్గర మనం బెనిఫిట్ ఏర్పాటు చేస్తున్నామండి. నేను ఈ మధ్య చిత్తూరు వెళ్తే నేను ఇట్లానే అడిగాను అండి ఎవరినో, ఏమయ్యా అంత బ్రహ్మాండం అంటే నీకేం బెనిఫిట్ జరిగిందో చెప్పాను. అంటే సార్ నాకు ఎన్నో బెనిఫిట్లు జరిగినాయి, అన్నీ ఎందుకు సార్, 3 రోజుల నాడు మా తాత చనిపోయాడు సార్, నేను అప్లికేషన్ కూడా పెట్టలేదు సార్, మా వాలంటీర్ వెళ్ళి 3 రోజుల తర్వాత తనే అప్లై చేసి 3 రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చి మీ డెత్ సర్టిఫికేట్ కావాలి కదా అందుకని తెచ్చారండి, ఇచ్చాడు సార్, నేను అడగలేదు, అసలు ఇటువంటి ఊహించలేదు సార్, ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఇటువంటి వ్యవస్థ కూడా ఏర్పాటు అవుతుంది అని చెప్పారండి. ఇటువంటి గొప్ప వ్యవస్థల్ని ఆయన ఏర్పాటు చేశారు. దాంతోపాటు నేను చెప్పాను, ల్యాండ్ అనేది ఎవరు టచ్ చేయరు. ఎందుకు అబ్బా చాలా కాంప్లికేటెడ్ అండి, చాలా ఖర్చుతో చేయలేదండి, చాలా శ్రమతో కూడుకున్నది, ఎక్కడ చేస్తామండి ఇదంతా, అసలు సర్వేయర్లు ఎక్కడ ఉన్నారు అని ఈ భూమితో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయన్న భయం. కరెక్ట్ అండి. మనం మొదలు పెట్టేటప్పుడు నేను కేసీఆర్ సెక్రటరీ స్పెషల్ సిఎస్ నరసింహరావు గారిని వారి ఇంటి దగ్గర కలిశాను, ఊరిక పర్సనల్గా అంతకుముందు కలిసి వాకింగ్ చేసేవాళ్ళము, కుందర్బాగ్లో ఉండేవాడిని అనమాట. అక్కడ కలిసి నర్సింగ్ ఇట్లా మేము ఇవి చేస్తున్నాము అని అంటే, సార్ ఇదంతా ఎందుకు పెట్టుకున్నారు సార్, అమ్మో అంత ఈజీయా సార్, ఎంత కష్టం కదా సార్ అంటే, సరే కష్టమో నష్టమో ఎవడో చేయాలి కదంటే, మొదలు పెడితేనే కదా దానికి అసలు ఒక మొమెంటం వచ్చేది అని అంటే, సరే చూడండి సార్ మీరు ప్రయత్నం చేయండి, బాగుంటే ఇంకా మేము కూడా అందరం మొదలు పెడతాము అని చెప్పి ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారండి. ఇది సేమ్ ఇప్పుడు మనకి మన కన్సల్టెంట్ సునీల్ వారికి కూడా ఇప్పుడు పోర్టల్ రీమ్యాప్ చేయడానికి ఆయన కన్సల్టెంట్ అండి. ఆయనే అంటున్నారు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా సీరియస్గా ఆలోచిస్తున్నారు, మనం కూడా ల్యాండ్ గురించి ఏదైనా చేయాలి ఇటువంటిది అని చెప్పి అందరూ అన్ని రాష్ట్రాలు చేస్తుంటే ఎవరు ఆపలేరు కదా. అది సో తప్పనిసరిగా జరుగుతుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక మూమెంట్ క్రియేట్ చేసింది అయితే వైఎస్ జగన్ గారు అంటారు. కోర్స్ కరెక్షన్ అంటాను, అదే అంటాను. అంటే మనము ఇప్పటి వరకు ఈ రూట్లో వెళ్తున్నాం, ఇది మంచిదని. అంటే అంతకుముందు ఒక పద్ధతిలో డెవలప్ అయ్యాము. ఇప్పుడు మేమంతా గవర్నమెంట్ స్కూల్స్ చదువుకున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాము, ఆ మిషనరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాము. సడన్గా అంత కమర్షియలైజ్ అయిపోయింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా. మనం కూడా విద్య వైద్యం ఇటువంటి వ్యాపార దృష్టితో చూడకూడదు కదా, ఇది ప్రభుత్వ బాధ్యత కదా అని చెప్పి వారు కోర్స్ కరెక్షన్ చేశారండి. ఒక కోర్స్ కరెక్షన్ డెవలప్మెంట్లో చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఆబ్వియస్గా చరిత్రలో నిలిచిపోతారు, ఎవరైనా కూడా. సో అటువంటి మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. అది చుట్టాలి అంటే ధైర్యం కావాలి. ఇప్పుడు రోడ్డు వేయటమో కాలువ వేయటానికి ఏంటంటే డబ్బులు ఉంటే సరిపోతాయి, ఏ కాంట్రాక్టర్కి ఇచ్చినా వేస్తాడు. అదే కదండి, అది మనకు కూడా పాలకులకు కూడా లాభమే, దాంట్లో ఇది కమిషన్లు పర్సెంటేజ్లు ఇస్తారు కదా అందరూ అంటుంటారు. సో దానికి కూడా లాభం. అవన్నీ వదిలేసి కాదు, మనం ప్రజలకు ఉపయోగపడేది ఫస్ట్ ప్రయారిటీ మంది, అదేమంది ఇవాళ కాబట్టి రేపు చేసుకోవచ్చు అని చెప్పి ధైర్యంగా ఆయన ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాగలిగారండి. అందుకనే ఆయన చేతిలో నిలిచిపోతాడు అంటుంది. అంతేగాని మనం కంపేర్ చేసి చంద్రబాబు నాయుడు చెడ్డవారు లేకపోతే ఎన్టీ రామారావు గొప్పవాడు ఇలా మాట్లాడినాను నేను. మీరు చేసిన పని ఏంటి? ఆయన చరిత్రలో నిలిచిపోయేటటువంటి పనులకు శ్రీకారం చుట్టాడండి. అండ్ నేను పూర్తిగా పక్కా హిందూవాదినండి, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందండి, నీ కర్మకు నువ్వే బాధ్యుడు, అంతే. అంటే నువ్వు మంచి కర్మ చేస్తే డెఫినెట్గా మంచి తిరిగి వస్తుంది. దానికోసం అంటున్నా అండి, ఇంత మంచి పనులు చేసిన తర్వాత అంత మంచి కర్మలకి ఫలితం రాకుండా ఎందుకు ఉంటుంది? వీళ్ళు ఇప్పుడు చేసే ఇటువంటి దొంగ ప్రచారాలన్నీ దుష్కర్మలే అండి, పాప కర్మలు. ఆ కర్మలకి ఫలితం కూడా వాళ్ళు అనుభవిస్తారు అని చెప్పి నేను నమ్ముతానండి. డెఫినెట్గా ఆ పాపం ఎక్కడికి పోదు. మనం ఎప్పుడైతే తప్పులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నామో కర్మలు ఊరికే ఎలా పోతాయండి? ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం. రేపు June 4th ఎప్పుడు ఆ కర్మలకి ఫలితం వాళ్ళే అనుభవిస్తారు, తెలిసిపోతుంది. రైట్ సార్, మొన్నటిదాకా ఈ పంపిణీ అంటే డీబీటీ సిస్టమ్ కావచ్చు, డైరెక్ట్గా నేరుగా డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ వీటి మీద పొంగారుగా కథనాలు రాశారు. శ్రీలంక అయిపోతుంది, జింబాబే అయిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో తీసుకుంటే అంతకు మించిన పథకాలే పెట్టిండ్రు. అవునా? 2 మేనిఫెస్టోలను పక్కన పెట్టి చూస్తే ఏమనిపిస్తుంది కంపారిజన్? అదేనండి, అంటే మీరు అప్రాక్సిమేట్ అంటే మీరు ఇప్పుడు కార్యనిర్వాహక శాఖలో పనిచేశారు కాబట్టి ఈ టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో
ఖర్చు ఎంత ఉండొచ్చు? ఖర్చు ఇప్పుడు ఏదైతే మనం వీళ్ళ సంక్షేమాలకి ఖర్చు పెడుతున్నామని అంటున్నారు, యాక్చువల్గా నేను అదే అండి సంక్షేమం అనను, బేసికల్గా అది అభివృద్ధేనండి. ఎస్ సార్. వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో దానికంటే డబల్ గ్యారంటీ అవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళది 50-60 వేల కోట్లు అయితే అది డెఫినెట్గా 1,20,000 కోట్లు 1,30,000 కోట్లు తక్కువ ఉండదండి. ఒకటి మరి ఇంత డబ్బు నువ్వు ఎలా సృష్టిస్తావు అని అంటే మేము సంపద సృష్టించి ఖర్చు పెడతామంటారు. నాకు విచిత్రం ఏంటంటే ఒక్కసారి వీళ్ళకి పెద్ద బాల శిక్ష ఇవ్వాలండి. పెద్ద బాల శిక్ష మీరు వినుంటారు. అంటే మేము అందరం 5వ తరగతి వరకు పెద్ద బాల శిక్ష చదువుకున్నామండి, వేరే పుస్తకాలు ఉండేవి. పెద్ద బాల శిక్ష ఒకటే ఉంటుందండి అప్పుడు. అవును, ఇన్ని పుస్తకాలు ఉండేవి కాదు, ఏది తెలుగు, ఇంగ్లీషు, సోషల్, సైన్స్ అంతా ఒకటే అండి బుక్ పెద్ద బాల శిక్ష. అది మోరల్ ఫౌండేషన్ మీద ఆ రోజు తయారు చేసినటువంటి అది ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అండి ఆ కోర్స్. ఓకే, అంత అద్భుతమైనటువంటి ఇదండి. దానిలో సంపదకి డెఫినేషన్ ఉంటుందండి. ఇందాక నేను చెప్పాను అభివృద్ధి అంటే కాంక్రీట్ కాదు, అభివృద్ధి అంటే మానవ వనరుల అభివృద్ధి, ఆర్థికంగా విద్యాపరంగా. సంపద అంటే మా నాన్న చెప్పేవాడండి, ఆయన చదువుకోవాలి 5వ తరగతి చిన్నప్పుడు. ఒరే సంపద అంటే మన కోసం పరితపించే వాళ్ళు నలుగురు, అంటే మన కుటుంబం విలువలతో బతకటం, మన కుటుంబం మీద ఆధారపడి సంతోషంగా బతికే వాళ్ళు నలుగురు ఉండటం, మనకు అవసరం వచ్చినప్పుడు ఆదుకునే వాళ్ళు నలుగురు ఉండటం. సంపద అంటే ఒక మంచి కుటుంబము అని. ఏది ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా నిలబడేటటువంటి కుటుంబం, అంతకు మించి సంపద ఏముంటుందండి. ఇప్పుడు నేను నాకు ఏదన్నా అయినా కూడా నా కోసం నిలబడే వాళ్ళు నలుగురు ఉన్నారు, నా కష్టాన్ని తమ భుజాల మీదకి ఎత్తుకునే వాళ్ళు నలుగురు ఉన్నారు, నాకు అవసరంలో ఆదుకునే వాళ్ళు నలుగురు ఉన్నారు అనేటటువంటి భావం వచ్చినప్పుడు అంతకంటే పెద్ద సంపద ఏముంటుందండి. నీకు 100 కోట్లు ఉన్నా నేను పలకరించేవాడు లేక, నిన్ను హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్లేవాడు లేకపోతే అది ఎట్లా సంపద అవుతుందండి. సంపద అంటే డబ్బు కాదండి. అది పెద్దవాళ్ళ శిక్షలో చెప్తారు వీటన్నిటికీ కథలు ఇచ్చి, మరి సంపద అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి, కనీసం ఆ జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా అంటే నువ్వు చదువుకోని వాడికంటే తక్కువగా మనం బిహేవ్ చేయాలి. సిల్లీ థింగ్ ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తారంట, ఉద్యోగాలు రాని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తారంట. అసలు 20 లక్షల మంది ఉద్యోగాలు సృష్టించిన తర్వాత నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్ అండి. రెండోది అసలు మనం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిందే దానికోసం అండి. ఖాళీగా కూర్చోబెట్టి ఇంటి దగ్గర 3,000 ఇచ్చే బదులు మనం అంతకంటే డబుల్ 5,000 6,000 ఉపయోగించి వాళ్ళ సంఘ సేవకు ఉపయోగించుకుంటే మంచిది కదా అని. వాళ్ళంతా నిరుద్యోగులే కదండి. మరి వాళ్ళని మనం మంచి పర్పస్కి ఉపయోగిస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు ప్రజల హృదయాలకు దగ్గర అయ్యారు అంటే వాళ్ళకెంత తృప్తి, అంటే జనాల కోసం వాళ్ళు ఉపయోగపడుతున్నారు. ఇంకా ఇచ్చే 3,000 బదులు ఇంకొంచెం ఎక్కువ ఇస్తున్నాం. అదేనండి వాలంటీర్ వ్యవస్థ అంటే. ఇంకేముంది, సేవ చేయించడం కదా ఎక్కువ డబ్బు ఇచ్చి. అదేనండి నేను అంటుంది ఏంటంటే మీరు సంపద అంటే ఏంటో తెలుసుకోకుండా మాట్లాడితే దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది సంపద క్రియేట్ చేస్తున్నాడండి. ఏంటి, మీకు ఒక ఎడ్యుకేషన్ అనే వెపనిచ్చి ఆర్థికంగా మీ కాళ్ళ మీద మిమ్మల్ని నుంచోబెట్టి మీరు గౌరవంగా సగౌరవంగా కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీరు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా తలెత్తుకుని మీ సంపాదన మీరు అరేంజ్ చేసుకునేలాగా బ్రతికించడం కంటే పెద్ద సంపద ఏముంటుందండి. మనమే చెప్తాం కదా, చేపలు పంచితే ఏమొస్తుంది, చేపలు పట్టించడం నేర్పమని. అదే కదండి ఎడ్యుకేషన్ అంటే. ఏముంది, మీకు కావాల్సినటువంటి స్కిల్స్ మీకు ఇచ్చి మిమ్మల్ని ప్రపంచంలో ఏ పోటీనైనా తట్టుకునే యుక్తులుగా మిమ్మల్ని గ్లోబల్ స్టూడెంట్స్గా తయారు చేయాలి. సో ఆయన యుక్తులకు సంపద కాదండి, రాష్ట్రానికి సంపద క్రియేట్ చేస్తున్నాడు. అటువంటి రిసోర్స్ఫుల్ పీపుల్ని తయారు చేసి రాష్ట్రానికి ఒక గొప్ప సంపదను క్రియేట్ చేస్తున్నాడండి. అతను ఏ కులంలో పుట్టినా, ఎంత వెనకబడినటువంటి కుటుంబంలో పుట్టినా లేదు, నీకుండే విలువ నీకుంది అని చెప్పి ఆయనకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఇచ్చి బేసిక్గా రాష్ట్ర సంపద బ్రహ్మాండంగా పెంచుతున్నాడు. ఇప్పుడు విశాఖ టీడీపీ అభ్యర్థి శ్రీభారత్ లాంటి వాళ్ళు, బ్రాహ్మణ్ లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది సార్. గోడలకు రంగులేయడం అభివృద్ధా, వాటిని డెవలప్ చేయడం అభివృద్ధా, మంచి చదువులు చెప్పాలి కదా, హైదరాబాద్ని చంద్రబాబు గారు కట్టించారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? అదే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఇదేనండి ఒక క్లాస్ వార్ లాగా. ఆయన టికెట్లు ఎవరికి ఇచ్చారు? టీడీపీ.
పెత్తందారులకు నారాయణ గారికి టికెట్ ఇచ్చారు, కామినేని శ్రీనివాసరావు గారు, భాష్యం ఆయనకి టికెట్ ఇచ్చాడు. అవి నారాయణ గారికి టికెట్, భాష్యం ఆయనకి టికెట్ పెదకూరపాడు అండి, భాష్యం స్కూల్స్. ఓకే. విజ్ఞాన ఆయనకి టికెట్ నరసరావుపేట ఎంపీ, గీతం ఆయనకి టికెట్. అంటే క్లియర్గా తెలిసిపోతుందండి. కార్పొరేట్ విద్యావేత్తలకి, కార్పొరేట్ విద్యను వ్యాపారంగా చేసుకునే కార్పొరేట్ సంస్థలకి, ప్రభుత్వ స్కూళ్ళు నడిపే వాళ్ళకి మినిస్ట్రీ ఇవ్వడం ఏంటో అసలు అదే అండి. వీళ్ళకి మధ్యలో ఇప్పుడు ఒక వారం నడుస్తుంది. అంటే జనాలు మాకు కార్పొరేట్ ఎడ్యుకేషన్ కావాలా లేదా మా గవర్నమెంట్ స్కూల్స్లో మంచి ఎడ్యుకేషన్ కావాలా అనేది తెలుసుకోవాలండి. ఆయన టికెట్లు కూడా వాళ్ళు ఆ వ్యవస్థకే ఇచ్చారండి. కార్పొరేట్ ప్రైవేట్ విద్యను ప్రోత్సహించే వాళ్ళకే టికెట్లు క్లియర్ కనిపిస్తుంది. ఓకే. సో అది బేసికల్గా ఇట్స్ లైక్ ఏ క్లాస్ వార్ అండి. ఓకే. అది ఇది పేదవాళ్ళకి కార్పొరేట్ సామ్రాజ్యానికి మధ్యలో జరిగే వార్ అండి. అది క్లియర్ కనిపిస్తుంది. రైట్ సార్. ఇప్పుడు పెన్షనర్ల వ్యవహారం తీసుకుంటే ఫైనల్గా ఇంత డిస్టర్బెన్స్ అవుతుంది. ఇద్దరు ముగ్గురు అవతాదాలు కూడా చనిపోయిన పరిస్థితి, ఒక 58 నెలల పాటు సవ్యంగా నడిచిన వ్యవస్థ ఇట్లా డిస్టర్బ్ కావడానికి కారణం ఏంటంటారు? దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అసమర్థత అనే ఒక ముద్రేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే ప్రజలకి వాళ్ళు 99% అందరికీ తెలుసండి. ఇది ఆ బెనిఫిషియరీస్ కూడా ఎవరు దీనికి కారణం అనేది, దాని గురించి అసలు మనం వేరేగా ఆలోచించవలసిన పని లేదండి. 101% నా కాన్ఫిడెన్స్. 99.99% వాళ్ళకి ఈ కష్టాలు ఎవరి వల్ల వచ్చినాయని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ తెలుసండి. ఏమీ లేదండి, వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు దగ్గరైంది, ప్రజల హృదయాల్లో వాళ్ళకు చోటు దొరికింది. ఎందుకు పొద్దున్నే 6ంటికి వెళ్ళి అవ్వ తాత వాళ్ళకి ఏ కష్టం లేకుండా ఇంటి దగ్గర డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకి దగ్గర అయ్యారు. వాళ్ళకి ఏదైనా చిన్న కష్టం ఉండి అయ్యా పలానా పని నాకు కావాలి కొంచెం సెక్రటేరియట్లో చేసుకొస్తావంటే చేసుకొస్తూ ఉన్నారు. ఇది ఒక్కటి పెన్షన్ ఇవ్వటమే కాదు, దాంతో వాళ్ళకి దగ్గర అయ్యారు కాబట్టి వీళ్ళు ప్రభుత్వం గురించి మంచి చెప్తారు. సో ప్రభుత్వం సానుకూలంగా వీళ్ళందరినీ మలుస్తారు అనేటటువంటి ఒక అనుమానం, ఒక సస్పెషన్ తోటి ఎట్లా అన్నా కానీ వీళ్ళని కట్ చేయాలి, వీళ్ళకి దూరం పెంచాలి, 2 నెలలన్నా వాళ్ళని దూరంగా పెట్టేస్తే ఇక వాళ్ళ ప్రభావం తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఈ కోర్టులకు వెళ్ళి రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు చేసి ఏదో ఇటువంటి ఇన్స్ట్రక్షన్లు తెచ్చుకున్నారండి. వాళ్ళు వెళ్ళినప్పుడే క్లియర్గా చెప్పారండి, మీరు ఓన్లీ బ్యాంకులో వేయాలి, అంతా డీబీటీ అంటున్నారు, ఇది చేతిలో డబ్బు ఎందుకు ఇస్తున్నారు అని. అంటే ఆ వయసులో ప్రతి ఒక్కరికి బ్యాంకు వెళ్ళటం కష్టము, చదవటం ఎంత రాయటం రాని వాళ్ళు ఎక్కువ మంది, అసలు వికలాంగులు ఉన్నారు, రకరకాలు. వాళ్ళకి మనం బ్యాంకు అకౌంట్లో వేసినా డ్రా చేసుకునేటానికి కూడా ఎవరి మీద ఆధారపడాలి కదండి. ఈ కష్టాలన్నీ ఎందుకు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళడం మంచిదని వాళ్ళు ఆలోచించి ఆ రోజు చేసినటువంటిది. దాన్ని ఫెయిల్ చేయాలి, ఫెయిల్ చేసి మీ వల్లనే ఫెయిల్ అయిందని చెప్పి మనం కథలు చెప్పాలి. ఇది చెప్పినాను కదా, ఇటువంటి పార్టీ మీడియా పూర్తిగా పార్టీపరమైనటువంటి మీడియాను ఉపయోగించి ప్రచారం చేయాలని చెప్పి చూశారు. అదేదో బూమరాంగ్ అయ్యే తల్లికి ఈరోజు అయ్యయ్యో మీరే కారణం, మీరు ఎందుకు ఇవ్వటం లేదు, మీరు అది ఎందుకు చేయట్లేదు, ఇది ఎందుకు చేయట్లేదు అనేటటువంటి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారండి. ఎలక్షన్ కమిషన్ క్లియర్ డైరెక్షన్ ఇచ్చిందండి. దీనిలో కూడా బ్యాంక్ అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు బ్యాంక్ అకౌంట్లో వేయండి అన్న తర్వాతే మొన్న కంపల్సరీగా చీఫ్ సెక్రటరీ కష్టాలు చెప్పినా కూడా వెళ్ళకుండా నీకెందుకు ఇదంతా మేము చెప్పినట్లు నువ్వు చేయి అని అంటే అల్టిమేట్గా మనం బ్యాంకుల్లోకి అనుసంధానం చేసి డబ్బులు ఇవ్వడం జరిగిందండి. అది దాంట్లో సరే వాళ్ళకి డెడ్ అకౌంట్లు, ఇన్యాక్టివ్ అకౌంట్లు, రకరకాల సమస్యలతోటి పాపం ఈ 2 నెలలకి వాళ్ళకి అదే నరకం అంటే ఏదో కనిపిస్తూ ఉంది. అది వాళ్ళ ఆ పాపానికి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలండి. అంటే తప్పనిసరిగా దాన్ని నేను ఇందాక చెప్పాను, ప్రతి కర్మకి కూడా ఫలితం ఉంటుంది అని చెప్పి. సో ఈ చెడు కర్మం కూడా దే విల్ హ్యావ్ టు పే, తప్పనిసరిగా వాళ్ళు పే చేస్తారని విశ్వాసం అయితే నాకు ఉందండి. ఇది అడగొచ్చో లేదో తెలియదు, పొలిటికల్ మూడ్ ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్లో, మీ అనుభవం ఏం చెప్తుంది? నేను అదే చెప్పిన, పాలిటిక్స్ మాట్లాడటం వ్యక్తిగతంగా కరెక్ట్ కాదు నాకు. బట్ నేను ఇందాక చెప్పాను కదా, నేను నమ్ముతాను మంచి కర్మలు చేసిన వాళ్ళకి మంచి ఫలితం ఉంటుంది. చెడు కర్మలు చేసి చెడు ప్రచారాలు చేసే పాపాత్మలకి వాళ్ళకి తగిన శాస్త్రం వాళ్ళకి జరుగుతుంది అని చెప్పి నేను నమ్ముతానండి, వ్యక్తిగతంగా నమ్ముతాను. సమాజంలో అందరూ అదే వర్తిస్తుందని నమ్ముతాను, ప్రభుత్వాలకైనా నమ్ముతాను, పార్టీలకైనా నమ్ముతానండి.
దాన్ని బట్టి ఆటోమేటిక్గా జనాలు డిసైడ్ చేసేస్తారంట. రైట్ సార్, ఫైనల్గా అంటే ఈ పచ్చ మీడియా కుట్రల కారణంగా జనం ఇబ్బంది పడుతున్నారు, పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ రాబోయే వారం రోజుల్లో ఈ దాటి ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ ఓటర్లకు కానీ మీరు ఇచ్చే సందేశం? నేను ఎప్పటి నుంచో చెప్తుంటానండి, 2005లో తెలుగు పేపర్లు చదవటం మానేశానండి. మానేసిన తర్వాత నాకు అంతా మంచే జరిగింది, చెడేం జరగలేదు. ఎందుకంటే పొద్దున్నే లెగవంలోని చెడు వార్తలు, చెడు న్యూస్, తప్పుడు వార్తలు ఇవన్నీ చదివి మనసు పాడు చేసుకునే బదులు వీళ్ళంతా చెడిపోయిన వాళ్ళే, వీళ్ళంతా తప్పుడు వార్తలు రాసేవాళ్ళే, ఇటువంటి వ్యవస్థలను, ఇటువంటి మీడియాలను మనం నమ్మకూడదు అని చెప్పి ఆ రోజు నేను నిర్ణయం తీసుకుని మానేశానండి. ఈ రోజు వరకు మా ఇంటికి కానీ మా ఆఫీస్కి కానీ ఈ పేపర్లు ఏవి రావండి, చదవను నేను. ఏదన్నా ఉంటే ఎవరో సోషల్ మీడియాలోనే ఎవరో ఫ్రెండ్లు చెప్తుంటారో మనకు అది సరిపోతుందండి, అంతకుమించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదనమాట. దయచేసి కనీసం ఈ 10 రోజులు ఏ న్యూస్ పేపరు దయచేసి మీరు చదవద్దు. వీళ్ళంతా చెడిపోయిన వాళ్ళు, పార్టీలకి తమని తాము అమ్ముకున్న వాళ్ళు, డబ్బు కోసం పెయిడ్ అని డబ్బు తీసుకుని డబ్బు కోసం వాళ్ళు ఆ పార్టీలు చెప్పిన విధంగా వార్తలు రాసేవాళ్ళండి. దయచేసి ఈ చెడు వార్తలు ఈ వారం రోజులు ఏది రాసినా మీరు నమ్మొద్దు. అసలు మీరు చదవకపోతే అంతకంటే ఉత్తమం అండి. కొంచెం అప్రమత్తంగా కూడా ఉండాల్సిన అవసరం, తప్పనిసరిగా మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా సోషల్ మీడియా కూడా అండి. సోషల్ మీడియా కూడా ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే చాలా వరకు దాంట్లో కూడా డబ్బులు ఇచ్చి ఒక 100 మందినో 50 మందినో రిక్రూట్ చేసుకుని ఈ పోస్టులు తయారు చేపించి చేస్తూ ఉన్నారండి. అందుకని ఈ వారం రోజుల్లో వచ్చేటటువంటి సోషల్ మీడియా పోస్టులు కూడా మీరు పెద్దగా పట్టించుకోవటం కానీ వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. హాయిగా ప్రశాంతంగా ఉనండి. మీరు మీ కాన్షియన్స్ ప్రకారం మాకెవరు మంచి చేశారు, మాకెవరు మంచి చేస్తారు, ఇవి రెండే మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్తే మానసికంగా మీరు డిస్టర్బ్ కారు. ఈ చెడు వార్తలు, చెడు ప్రచారాలు చేసే వాళ్ళకి మనం ఒక చెంపపెట్టు దెబ్బ కొట్టినట్లు ఉంటుందండి. ఇక భవిష్యత్తులో ఇక వారు మరి పేపర్లు అమ్ముకుంటారా, ఇంకా వేరే బిజినెస్లోకి వెళ్తారా, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. బట్ వాళ్ళకి తప్పనిసరిగా అందరం పాఠం చెప్పాలి. చదవకుండా, పట్టించుకోకుండా వాళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అనే ఒక అభిప్రాయంతో మనకు ముందుకు వెళ్తే మనం హ్యాపీగా మంచి నిర్ణయం తీసుకునే వాళ్ళం అవుతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చి మీరు ఇంత హెక్టిక్ షెడ్యూల్లో కూడా మైరా ప్రేక్షకులకు ఇంత విలువైన వివరాలని షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అబౌట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండ్ పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలకు సంబంధించి. సో నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.